సూర్య కమ్ ఆన్ లెట్స్ గో టు టెంపుల్. అందరినీ రాని సామాన్య, కలిసి వెళ్దాం. వాట్ ఇస్ దిస్ సూర్య? మనిద్దరం జాలీగా వెళ్దాం అనుకుంటే నువ్వు అందరితో కలిసి వెళ్దాం అంటున్నావు. చూడు సామాన్య, మనిద్దరం జాలీగా వెళ్ళాలంటే ఏ పార్టీకో పబ్బుకో వెళ్ళాలి. కానీ గుడికి వెళ్తే మాత్రం సకుటుంబ సపరివార సమేతంగానే వెళ్ళాలి. కరెక్ట్. సూర్య చెప్పిందే కరెక్ట్ సామాన్య. మీ పెళ్లి బట్టలు దేవుడి దగ్గర పెట్టడానికి కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్తేనే బాగుంటుంది. సూర్య ఏదో చెప్పాడని నువ్వు రియాక్ట్ అవ్వడం కాదు. ఇంతమంది ఒక కార్లో ఎలా వెళ్తాం? ఓ అదా నీ బాధ. మామూలు కారులో అయితే వెళ్ళలేం, కానీ రెనో లాడ్జీలో మాత్రం హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళొచ్చు. హే వాట్ ఇస్ దిస్? ఏంటిది సూర్య? ఇది నా ప్లేస్. తను కూర్చొని సామాన్య, ముచ్చట పడుతుంది కదా. నువ్వు బ్యాక్ సీట్ లో కూర్చో. నో, ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఫ్రంట్ సీట్ లో అయితే ఏసీ బాగా వస్తుంది. తన్ను వెనకెళ్ళి కూర్చోమను. అదా నీ ప్రాబ్లం. ఉండు. నో సూర్య ప్లీజ్. వెయిట్. కూర్చో. సూర్య ప్లీజ్ కూర్చో చెప్తాను. సూర్య ఏంటి థర్డ్ రోనా? ముందు కూర్చో చెప్తాను. నో సూర్య. సామాన్య, రెనో లాడ్జీలో మొత్తం 3 rows లోనూ ఏసీ ఉంది. సో నువ్వు 3rd row లో కూడా హ్యాపీగా కూర్చోవచ్చు. జస్ట్ అ మినిట్. సూర్య నీ చాయిస్ ఎప్పుడు రాంగ్ కాదు. ఇట్స్ వెరీ కూల్. భలేవారే రత్నమాల గారు, ఎంత బాగుందో కదా. మామ్ కమ్ ఆన్. వావ్ సూర్య, మన వజ్రపాటి ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళాలన్నా 2 cars లో వెళ్లేవాళ్ళం. ఇప్పుడు మనం అందరం కలిసి ఒకే కార్లో వెళ్ళొచ్చు కదా సూర్య? అంతేకాదు శామ్, రెనో లాడ్జీలో అందరం కలిసి వెళ్ళటం మాత్రమే కాదు, చాలా కంఫర్టబుల్ గా వెళ్ళొచ్చు. రెనో లాడ్జీలో యాంపిల్ క్యాబిన్ స్పేస్ కూడా ఉంటుంది. ఆ సూర్య నీకు గుడికి దారి తెలుసు కదా? రెనో లాడ్జీలో మీడియా నావిగేటర్ ఉంది, కాబట్టి నో టెన్షన్. మనం వెళ్లాల్సిన ప్లేస్ ఏంటో టైప్ చేస్తే ఎలా వెళ్లాలో దారి అదే చూపిస్తుంది. కుటుంబం ఎంత పెద్దదైనా కంఫర్టబుల్ గా ట్రావెల్ చేయడానికి రెనాల్డ్ లాడ్జీ బెస్ట్ ఆప్షన్ సూర్య. ఎస్ శామ్, యూర్ రైట్. అబ్బో, వీళ్ళకి తోడు సొంత టెంపుల్ కూడానా? వీళ్ళ దేవుడేనా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,